హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ నిమ్మకాయ ఊరగాయ తయారీ విధానం చూసేద్దాం రండి. చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది, అంత టేస్టీగా చేశారు అమ్మ. ముందుగా కడిగి పెట్టుకున్న నిమ్మకాయల్ని తీసుకోవాలి. ఒక హాఫ్ కిలో తడి లేకుండా తుడిచేసి నిమ్మకాయల్ని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయని 4 ముక్కలుగా తరుక్కొని సీడ్స్ అంతా పక్కకు తీసి తరిగి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఇలా ఊరగాయ జాడీలో వేసుకోవాలి. ఒక 4 నిమ్మకాయల్ని పక్కన ఉంచుకుని విత్తనాలు తీసివేసి రసాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ నిమ్మరసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పులుపంతా ముక్కలకి పట్టుకొని ఊరగాయ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1/4 కప్పు కల్లుప్పు వేసుకోవాలి. తరువాత ఇలా ఉప్పు అంతా బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మూత పెట్టి 3 డేస్ ఊరనివ్వాలి. చూడండి, 3rd డే ఇలా ముక్కలు ఊరిపోయాయి కదా. కంటిన్యూయేషన్ నెక్స్ట్ షార్ట్లో పెడతాను చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.